అభయ భవిత అనే కాన్సెప్ట్తో మనకు అవగాహన ఇవ్వడం జరిగింది. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఎవరైనా కానీ తనను తాను ఏ విధంగా రక్షించుకోగలడు అని చెప్పడం జరిగింది. అంటే దానికోసం 10 సూత్రాలను మన కోసం ఇవ్వడం జరిగింది. ఆ 10 ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అనేది అభయ ఫౌండేషన్ ఎన్నో మహత్కార్యాలను ప్రారంభించారు. అన్ని దగ్గర అన్ని స్టేట్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ విధంగా అన్ని దగ్గరలో ఫౌండేషన్లు పెట్టి ఎంతమందికో ఆధారం అవుతున్నారు. సో ఇదంతా చూసి స్వామీజీ గారు అనుకున్నారంట, మనమే యజ్ఞం చేయగలము. సో వాళ్ళకి వాళ్ళు బ్రతకలేరా, వాళ్ళకి వాళ్ళు మనం ఏమి నేర్పించలేమా, వాళ్ళకి వాళ్ళుగా ముందుకెళ్ళి ధైర్యంగా ఉండలేరా అనే ఉద్దేశంతో అభయ భవిత అనే కాన్సెప్ట్ని కొంతమంది మహనీయుల చర్చా అంశంతో పుట్టుకొచ్చింది. అభయ భవిత, అభయ భవిత, భవిత అంటే భవిష్యత్తు, అంటే భవిష్యత్తుకి భరోసా ఇస్తుంది, అభయం ఇస్తుంది. నువ్వు ముందుకెళ్ళు, నీకు నేను తోడున్నాను అని నీ భవిష్యత్తుకు ఒక అభయం ఇస్తుంది. సో అభయ భవిత, అభయ భవిత అనేది ఓన్లీ ఆడపిల్లలే కాదు, మగపిల్లలు సంబంధించి ఏమీ లేదు. చిన్న పుట్టిన పిల్ల నుంచి మనకి ముసలి దాని వరకు కూడా ఎవరికి రక్షణ లేదు, రక్షణ కరువైపోయింది. ఆడపిల్లకి ఇంటి నుంచి ఇంటర్నెట్ వరకు అంతా ఎక్కడ ఏముంది, సెక్యూరిటీ లేదు. సో దానికోసము ఆడపిల్ల అనేది ముందుకెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి అని అంటే ఎన్నో రకాల అరాచకాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలే కాదు, ఇప్పుడు మగపిల్లలు కూడా అది కామన్ అయిపోయింది. మగపిల్లలు ఏం చేస్తున్నారు, ఆడదైతే చాలు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ వీక్నెస్ని పట్టుకొని వాళ్ళని నాశనం చేస్తున్నాం. మనమే గొప్ప కాదు, వాళ్ళని కూడా మనం నాశనం చేస్తున్నాం, జరుగుతున్నాయి. అందరూ ఆలోచించుకోవాలి, మనకి మనిషిగా ఎలా ఉండాలి అని చెప్పి నేను నేర్పిస్తాను. కొన్ని మనకి 10 సూత్రాలు ఉన్నాయి. 10 విషయాలను కానీ మనము నేర్చుకొని మనం పాటిస్తే మన వ్యక్తిత్వంగా నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్తావు, నీకు ఎదురు లేదు. సో ఇప్పుడు అభయ భవిత గురించి తెలుసుకున్నామా? ఇది ఒక మహత్తర